Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. అంటే ప్రతి క్యారెక్టర్ చేసుకొని వచ్చారు. పర్టికులర్గా వసుదేవ్ సుతం క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది ఈ మూవీలో? ఏదో ఒక ప్రాబ్లం కోసం నేను ఫైట్ చేస్తుంటాను. ఈ సినిమాలో నా ప్రాబ్లం కోసం నేను ఫైట్ చేస్తాను. అంటే టైటిల్లో వసుదేవ సుతం దాని మీద ఎల్లో కలర్ కానీ ఆ మధ్యలో ఉన్న డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చూడడానికి. అంటే పూరి అనేది ఊరు, దానికి ఇంకొక పేరు ఉంటుంది, శంఖక్షేత్రం అని ఉంటుంది. ఓకే, శంఖక్షేత్రం అది శంఖం ఆకారంలో ఉంటుంది. పర్టికులర్ కీ పాయింట్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు దిస్ మూవీ? इमोशनल है एंड सेम टाइम पर ही बहुत स्ट्रांग है. నా సరౌండింగ్స్లోకి వచ్చిన ప్రతిసారి నా హార్ట్ బీట్ పెరిగేది. అంటే మహేంద్రన్ గారు ఇప్పటిదాకా చేసిన మూవీస్ చూసి చాలా కష్టపడతారు, హార్డ్ వర్క్, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా సరే బాగా చేస్తారు. బట్ ఏంటంటే ఎంత కష్టపడినా సరే అనుకున్నంత విజయం రానప్పటికీ ఆయన ఇంకా ప్రయత్నిస్తూనే చేసుకొని వెళ్ళిపోవాలి. తెలుగు సినిమాలో ఆయన ఇప్పటివరకు ఏ సినిమాలు చేశారో అందులో ఎక్కడ దీని అమ్మ డాన్స్ ఎరగదుబ్బాడరా అనేది లేదు. అలాంటి సాంగ్ పడలేదు. అమ్మ ఫైట్ రా అని ఇలాంటి ఫైట్ పడలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో వసుదేవ సుతం మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే. అండ్ మహేంద్రన్, వెట్రి, కార్తీ, సుసి, సంతోష్, నీలకంఠ అండ్ రుద్ర, జావేద్ అండ్ వసుదేవ్ సుతం ఎట్లా అనిపిస్తుంది? నా ప్రతి క్యారెక్టర్ చేసుకొని వచ్చారు. అండ్ యంగ్ దత్రా ఆల్సో. అంటే ప్రతి క్యారెక్టర్ చేసుకొని వచ్చారు. పర్టికులర్గా వసుదేవ్ సుతం క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది ఈ మూవీలో? చేసిన సినిమాలో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఓకే. అన్ని సినిమాలో ఏదో ఒక ప్రాబ్లం కోసం నేను ఫైట్ చేస్తుంటాను. ఈ సినిమాలో నా ప్రాబ్లం కోసం నేను ఫైట్ చేస్తాను. ఓకే. ఇంకా క్యారెక్టర్స్ చాలా ఉండుంటే మెయిన్ నేను జస్ట్ ఒక సింపుల్ గా ఒక మాటలో చెప్పేశాను అంతే. ఓకే. అన్ని సినిమాలో ఎవరికో ఫైట్ చేస్తాను నేను. ఈ సినిమాలో నా కోసం నేను ఫైట్ చేస్తాను. యంగ్ భావానికి మించి ఉంటుందా? దానికి దీనికి సంబంధమే లేదు. అది ఈవిల్, బ్యాడ్ ఫెలో. ఈజ్ వెరీ గుడ్ ఫెలో. ఓకే. అండ్ డైరెక్టర్ గారు నార్మల్గా టైటిల్ చూస్తుంటే ఆర్ట్ ఫామ్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏమైనా లాంగ్వేజ్ కానీ ఏమైనా యూజ్ చేశారు దానికి? అంటే టైటిల్లో వసుదేవ సుతం దాని మీద ఎల్లో కలర్ కానీ ఆ మధ్యలో ఉన్న డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చూడడానికి. పూరి క్షేత్రం అంటే పూరి అనేది ఊరు, దానికి ఇంకొక పేరు ఉంటుంది, శంఖక్షేత్రం అని ఉంటుంది. ఓకే. శంఖక్షేత్రం అది శంఖం ఆకారంలో ఉంటుంది. యాక్చువల్గా ఆ టెంపుల్ మీరు ఎప్పుడైనా డ్రోన్ వేసి చూస్తే షడ్భుజ ఆకారంలో ఉంటుంది. షడ్భుజి ఆ సున్నాలో ఉన్నది అదే వసుదేవ సుతం. ఆ సెంటర్ సున్నాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటే ఆ మిగిలిన 6 పార్ట్స్లోనూ 6 టెంపుల్స్ ఉంటాయి. ఓకే. అది ఒక సింబాలిక్గా ఉంటుంది అది. ఓకే. సో అది శ్రీక్షేత్రం అంటారు దానికి ఇంకొక పేరు. అది శ్రీ యంత్రం. ఆ యంత్రం మీద కన్స్ట్రక్ట్ చేయబడిన టెంపుల్ అది. ఓకే. అది ఇప్పుడు కాదు, 3000 years బ్యాక్. ఓకే. దానికి ఒక స్టోరీ ఉంటుంది. అంటే తెలుగులో హీరోయిన్స్ ఎవరు లేరా అమ్మ? ఎక్కడ వెళ్ళి నార్త్ నుంచి తీసుకొని వచ్చారు? హీరోయిన్స్ గురించా? ఎవరు దొరకలే, ఎవరు రావట్లే. ఓకే. నిజంగా ఎవరు రావట్లే. ఇప్పుడు చెప్తున్నా మీకు, ఎవరైనా రమ్మంటే రమ్మనండి. ఇమీడియట్గా చేద్దాం నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి. ఓకే. ఎవరు రావట్లే తెలుగు అమ్మాయిలు. రకరకాల ఇన్స్ట్రక్షన్స్, రకరకాల వాళ్ళ పేరెంట్స్ అని కండిషన్ కరెక్ట్గా ఉంటారు. ఓకే. అంబికా బాణి తెలుగులో సెకండ్ మూవీ, థర్డ్ ఫిల్మ్. ఓకే. మీ క్యారెక్టర్లో ఎవరు క్యారెక్టరైజేషన్ పర్టికులర్ కీ పాయింట్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు దిస్ మూవీ? ఎవరు క్యారెక్టరైజేషన్ పర్టికులర్ కీ పాయింట్? इमोशनल है एंड सेम टाइम पर ही बहुत स्ट्रांग है. ओके. तो ये मुझे काफी अच्छा लगा इस कैरेक्टर के बारे में. जी. ఓకే సార్. నార్మల్గా ఇట్లాంటి మూవీస్ నార్మల్గా థియేటర్ కన్నా చాలామంది ఓటీటీ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. అంటే చాలా మూవీస్ మీరు ఎందుకు డైరెక్టర్గా థియేటర్కి రావాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, ఎస్పెషలీ ఒక యాక్షన్, హీరోయిజం. సో ఇవన్నీ ఒకే దగ్గర పండొచ్చు. టీజరు, ట్రైలరు మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లేదు అన్న. అంటే ప్రెజెంట్ ఉన్న బయట సిచ్యువేషను చాలా మూవీస్ చూసుకున్నా సరే ఒక 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ చేయాలంటే కంటెంట్ వైజ్ కానీ చాలా వరకు ఏంటంటే మెయిన్ పాయింట్స్ టీజర్ ట్రైలర్లో పెట్టేస్తున్నారు అన్న.
మెయిన్ హైలైట్ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే సినిమాకి వచ్చే ఆడియన్స్ 2.5 hours ఎంగేజ్ అవట్లో అలా ఒక 1 week కూడా ఆడని సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్. చాలా మూవీస్ వస్తున్నాయి వెళ్తున్నాయి, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నట్టు కూడా కొన్ని చాలా వరకు తెలియట్లేదు. ఈ మూవీకి పర్టికులర్గా మీరు ప్రొడ్యూసర్ కాబట్టి ఎంత బడ్జెట్ వరకు పెట్టారు, ఎందుకు స్ట్రైట్గా తెలుగులో అంటే థియేటర్లోనే ఎందుకు ఫస్ట్ వద్దాం అనుకుంటున్నారు? ఈ బడ్జెట్ అనేది బాగానే పెట్టినాము. అంటే ప్రమోషనల్ వైజ్ ఒక సినిమా అన్న రిలీజ్ అవుతుందని రూరల్ ఏరియాస్లో చాలా వరకు తెలియట్లా. అంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అయింది అనుకుంటున్నారా, ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే అందరూ ఫోన్లోనే చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఆ రూరల్ మీరు చెప్పే రూరల్ ఏరియా వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉంది కదా అనుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే విధానం చేంజ్ అయింది. ఆడియన్ కాదు, డైరెక్టర్లు. ఆడియన్ ఎప్పుడు మారరు వాళ్ళు. మనం వాళ్ళకి ఏం తీసుకెళ్ళే చూపిస్తామో విధానం చేంజ్ చేయాలి. మనమే మారాం. మనమే టు బి వెరీ ఆనెస్ట్, మీరు చెప్పే క్వశ్చన్కి దానికి రీజనే మనమే. యూనో ఓటీటీ అనే ప్లాట్ఫామ్ని మనమే ఎంకరేజ్ చేసాం. సినిమా అంటే అది థియేటరే. ఎన్ని రోజుల నుంచి మనకు ఓటీటీ ఉంది, ఎన్ని రోజుల నుంచి మనకు ఫోన్లు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి యూట్యూబ్లు ఉన్నాయి? టెల్ మీ. మన తప్పది. మనం సినిమా అనేది థియేటర్లో చూడాల్సిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్. తల్లిని వదిలి స్టెప్ మమ్మీని అనవసరంగా మనం నేనేంటంటే మనం దేనికి వాల్యూ ఇవ్వాలో దానికి వాల్యూ ఇవ్వాలి. ఓకే, అన్ని సినిమాలు మనం ఓటీటీ చేయొచ్చు అంటే ఊరికే కెమెరా పెట్టుకుని 2 లైట్లు పెట్టి చేయొచ్చు కదా. ఇది అలా కాదు. ఓటీటీ చిన్నదానిగా తక్కువ అని కాదండి, కానీ కొన్ని మూవీస్ అక్కడ బాగుంటాయి. ఓకే, అక్కడ బాగుంటాయి. మీరు చెప్పిన రూరల్ బీసీలకి బాగుంటాయి. కొన్ని మూవీస్ ఎనీ టైం ఎనీ ప్లేస్ బాగుంటాయి. ఓకే, ఇది అలాంటిదే. ఇది అలాంటి సినిమా. ఇది అలాంటి థియేటర్కి. ఓకే, మీరు బాహుబలి ఓటీటీలు చూస్తారా? బాహుబలి ఓటీటీలు చూస్తారా? చూడరు కదా. మీరు థియేటర్లో చూసినా ఓటీటీలో చూస్తారు. అది ఓకే, అలా ఉంటుంది. మీరు ఈ సినిమా థియేటర్లో చూసారు అనుకోండి, ఓటీటీలో కూడా చూడగలరు. ఓకే, అంటే బోర్ కొట్టదు. అంటే ఆల్రెడీ చూస్తాం కదా ఒకసారి అనిపించదు. మళ్ళీ చూడండి. నేనే ఎన్నిసార్లు చూసాను, నాకే కొత్తగా అనిపించింది. నేను తీసాను కాదు, నేను మ్యాక్సిమం ఏం చూసినా క్వశ్చన్ మార్కునే చూస్తాను. నా సినిమాలో అవచ్చు, ఎదురు అవ్వచ్చు. ఓకే, అయినా కానీ ఎన్నిసార్లు చూసినా అనిపిస్తుంది అలాగే. మహేంద్రన్ బ్రో, కొందట్ట మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ కూడా మహేంద్రన్. అండ్ ఏంటంటే అప్పటి నుంచి ఫిలిమ్స్ చేసుకొని వచ్చారు చాలా మూవీస్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా సాంగ్ కానీ సినిమా కానీ ఒక రీల్ ఫార్మేట్లో ఆ సీన్ వైరల్ చేసేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనం ఓల్డ్ మూవీస్ చూసుకునేసరికి, అంటే మీరు స్టార్టింగ్ చేసిన చైల్డ్ క్యారెక్టర్గా చేసినప్పుడు ఆ సీన్ కోసం పర్టికులర్గా థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆ ఒక స్టెప్ కోసమైనా ఆ రీల్ ఫార్మేట్. అండ్ సినిమా కూడా ఏంటంటే జస్ట్ ఆ ఒక్క సీనే బాగా హైలైట్ చేయడం. ఇంతకుముందు సినిమా మొత్తం అదొక మనం దాంతో అతుక్కుపోయి చూసేవాళ్ళం టీవీలకి కానీ దేనికైనా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ రీల్ ఫార్మేట్, ఈ సీన్ ఒక్కదానికోసమే అంటే దీన్నే హైలైట్ చేస్తున్నారు బయట సోషల్ మీడియాలో కూడా ప్రమోషనల్ వైజ్. మనం చేస్తున్నాం. ఓకే, చేస్తున్నారు మనం చెప్పకూడదు, మనమే చేస్తున్నాం. మనం చేసే తప్పది. మీరు గమనించింది రెండింటికి తేడా? అది తప్పే కదా. తప్పైనా మీరు చేస్తున్నారా? నేను చేయట్లేదే. నేను సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు, నేను డైరెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఓన్లీ యాక్టర్. ఓకే, యు కెనాట్ క్వశ్చన్ మీ. మన తప్పు బ్రో. ఇప్పుడు ఆ రోజు ఆ కాలంలో మనం సినిమా దేని చూసి వెళ్ళేవాళ్ళం? ఒక పోస్టర్ చూసి వెళ్ళేవాళ్ళం. టీ షాప్లో ఎఫ్ఎంలో మన సాంగ్ విని, అబ్బాయి సాంగ్ ఇంత బాగుంది కదా, విజువల్ ఎలా ఉంటుంది, మనకు ఎగ్జైట్మెంట్ ఉండింది. మనకి ఇప్పుడు ఆ సినిమానే ఎగ్జైట్మెంట్ లాస్ట్ ఫోన్లో వచ్చి నించుంది మనకు. అది మన ప్రాబ్లం, మన తప్పది. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్? ఇంతవరకు ఎవ్రీ రోల్ ఆఫ్ మై ఫేవరెట్. ఎవ్రీ రోల్? ఎస్. ఓకే, if you had to 3 movies in your lifetime with only one heroine, who would you choose? 3 movies, only 3 movies forever na life lo kena? With all 3 movies in your lifetime with only one heroine, who would you choose? Tom Cruise. Bro, heroine adiga. Heroine ah? Hero kaadu, heroine. Sari manchi Hollywood heroine evaru unnara? హీరో యాంజెలినా జోలీ. యాంజెలా బాగా ఓల్డ్ అయిపోయింది, నాకు మమ్మీగా చేస్తుంది అది. కేట్ విల్సన్ పర్లేదు సార్, దాని తర్వాత వచ్చిన అమ్మాయి. ఏంటి బ్రో మీరు ఇలా నన్ను ఇరుక్కోబెడతారు. ఓకే, ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యూ చూస్ యాజ్ ది ఫస్ట్ హీరోయిన్? ఫస్ట్ హీరోయినా? ఐ టోల్డ్ యూ రైట్. యా, కేట్ విల్సన్, యాంజెలినా జోలీ. నాకు పెద్దగా నా హాలీవుడ్ నేమ్స్ తెలియదు హీరోయిన్స్ది. అక్కడ ఎవరు ఇప్పుడు ఎంగగా బాగున్నారు? ఓకే, హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిస్ట్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిస్ట్ హీరో ఆన్ ది షూటింగ్ హీరో ఆర్ anywhere in the shooting spot, not on screen, he's asking. On shooting spot, really naturally
naturally. मतलब जरूरी नहीं कि मैंने उनके साथ काम किया. చేసిన పర్లా చేయకపోయినా పర్లా మీరు If you worked ఆయనతో also, పాటు no act problem చేసినా if you didn't work. अच्छा शाहरुख खान. షారుఖ్ ఖాన్. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? My career? Nothing. అదేంటి బ్రో అంత సింపుల్గా చెప్తారు? ఏంటి మళ్ళీ నేను ఏం చెప్పాలి? ఓకే సార్, నార్మల్గా ఈ మూవీలో బాగా కష్టమైన సీన్ అంటే ఏదని చెప్పొచ్చు? అంటే లాస్ట్ 40 minutes అనేది మీరు ఆల్రెడీ ఈవెంట్లో కూడా చెప్పారు, బట్ ఏంటంటే లాస్ట్ 40 minutes అనకుండా ఈ సీన్ కూడా ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు మీరంటే మోటార్ ముందు చూసుకున్నప్పుడు, కానీ ఈ సీన్ బొమ్మ బ్లాక్ బస్టర్ రా అనిపించిన సీన్ అంటే ఇది షూటింగ్ టైంలో? ఈ క్లైమాక్స్లో జానీ విజయ్ గారితో ఒక సీన్ వస్తుంది, ఆయన పర్ఫార్మెన్స్ మిస్ అవ్వరు. అది మిస్ అయితే సినిమా మిస్ అయిపోతుంది, మీరు చూడరు, మళ్ళీ ఒకసారి వస్తారు. మళ్ళీ వస్తారు. ఆ సీను ఒక 6 minutes ఉంటుంది సీనే. ఆ సీన్ మిస్ అయితే మీకు సినిమా అర్థం కాదు, ఓకే, మళ్ళీ రావాల్సిందే. ఆ 6 minutes సీన్ మొత్తం అందరినీ ఎంగేజ్ చేస్తుంది. సార్ అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఏంటంటే దేవుడి సినిమాలు వస్తున్నా సరే ఆ విఎఫ్ఎక్స్ కానీ అంటే ఒక ఏఐ షాట్ కూడా ఉంది. మీరు నేను వేసిన ట్రైలర్ మొత్తంగా 4 ఉన్నాయి. 4 నేను మీరు ఎవరో అడిగారు, అడిగిన తర్వాత ఈరోజు తీసేస్తున్నాం. అంటే అంటే ఇంత అబ్జర్వ్ చేస్తారు అనుకోలేదు నేను. ఓకే, 2 తీసేస్తున్నాం 4లో. ఇప్పుడున్న జెన్జీ కానీ జెన్జీ ఆల్ఫా కానీ సినిమాలు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్ నాగబంధం అనేది వచ్చింది ట్రైలర్, చాలా అంటే బాగుంది, ఇంటెన్స్ ఉంది, క్యూరియాసిటీ ఉంది, ఇట్లా ఎంగేజ్ అవుతున్నారు. మీరు ఏ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ట్రైలర్ కట్ ఈ విధంగా చేశారంటే? యాక్చువల్లీ నాగబంధం మా సినిమా బడ్జెట్కి 100 into మా సినిమా బడ్జెట్. అవును, బడ్జెట్ వైజ్ కాకపోయినా ఒక ట్రైలర్ కట్ ఈ విధానం ఏ ఆడియన్స్ని చూసి అంటే యాక్చువల్గా మేము ఈ ఆడియన్స్ అంటే కథ రాసేటప్పుడే మనం ఈ ఆడియన్స్ అనుకొని కథ మొదలెడతాం. ఓకే, అంటే మనం బీసీ లేదా యూత్ ఈ ముగ్గురు కోసం సినిమాలు ఎవరు చూస్తారు? మామూలుగా అయితే బీసీ క్లాస్ లేదా యూత్ అనే వాళ్ళే చూస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీస్ లేదా ఈ ఫ్యామిలీస్ నచ్చితే మొత్తం అందరూ ఒక లేడీకి నచ్చిన మొత్తం ఫ్యామిలీ వెళ్తారు. ఓకే, సో ఈ నలుగురిని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం. అందుకని ఈ ఇద్దరు పేరు ఫస్ట్ యూత్ లేదా మాస్ అండ్ ఫైట్స్ మాస్, ఆ హీరోయిజాలు, ఈ విలన్స్ ఇవన్నీ సెటప్ అంతా బీసీ కోసం. ఈ లవ్ ట్రాక్ అనేది యూత్ కోసం. ఓకే, అండ్ సేమ్ టైం ఈ సినిమాలో మెయిన్ కోర్ ఏదైతే ఉందో అది ఒక ఫాదరు, ఒక మదరు, ఒక సిస్టరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమా నచ్చుద్ది. ఓకే, ఎవరికైనా ఫాదర్ ఉంటే నచ్చుద్ది, ఫాదర్ చనిపోయి ఉంటే నచ్చుద్ది, మదర్ ఉంటే నచ్చుద్ది, వాళ్ళ సిస్టర్ ఉంటే నచ్చుద్ది. ఓకే, సిస్టర్ కోసం ఫైట్ చేసే హీరో క్యారెక్టర్. మహేంద్రన్ గారిని ఈ సినిమాకి 100% ఫుల్గా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చా? 100% యూజ్ చేశారు. అంటే మహేంద్రన్ గారు ఇప్పటిదాకా చేసిన మూవీస్ చూసి చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా సరే బాగా చేస్తారు. బట్ ఏంటంటే ఎంత కష్టపడినా సరే అనుకున్నంత విజయం రానప్పటికీ ఆయన ఇంకా ప్రయత్నిస్తూనే చేసుకొని వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూసినంత వరకు అంటే ఇక్కడ తెలుగు తమిళ్ నేను సినిమా ఆయన తమిళ సినిమాలు నేను చూడలేదు. ఓకే, ఓకే, తెలుగు సినిమాలు ఆయన ఇప్పటివరకు ఏ సినిమాలు చేశారో అందులో ఎక్కడ దీనమ్మ డాన్స్ ఎరగదుబ్బాడ్రా అనేది లేదు, అలాంటి సాంగ్ పడలేదు. ఓకే, అమ్మ ఫైట్ రా అని ఇలాంటి ఫైట్ పడలేదు ఇప్పటి వరకు చేసిన. ఈ సినిమా కంటే ముందు పడిన ఈ 2 అతను ఏ సినిమాలు చేసినా సాంగ్ ఫైట్స్ ఏనండి. సేమ్ టైం ఒక హీరోయిజం అంటే ఒక ఎలివేషన్స్ పడలేదు ఈ సినిమా కంటే ముందు. ఓన్లీ తెలుగు, నాట్ తమిళ నేను మాట్లాడుతుంది. ఓన్లీ తెలుగు. ఓకే, నేను తమిళ సినిమాలు చూడలేదు ఆయన. ఓకే, ఇప్పటి వరకు ఆయన హీరోగా చేసిన చైల్డ్ యాక్టర్గా హీరోగా మాసులు లవ్లు చెప్పలేము. సో అతను హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కడ డాన్స్ ఎరగదొబ్బాడు లేదా ఫైట్స్, ఒక హీరోయిజం, సెంటిమెంట్, మదరు. అండ్ సేమ్ టైం నేను మా మదర్తో ఎలా ఉండలేకపోయానో అలా ఇక్కడ ఉండాలని ట్రై చేయించాను. వాళ్ళ మదర్తో జోకులు వేయటం, ఎవరు మదర్తో అలా అంటే కొందరు ఉంటారు కొందరు ఉండలేరు అలా. సో అవన్నీ ఆ చిలిపి చేష్టలు, కృష్ణుడు ఎలా ఉంటాడో అవన్నీ ఇక్కడ చేశారు. కృష్ణుడిలో ఉన్న హీరోయిజాలు, రొమాంటిక్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అన్నీ ఈయన ఈ సినిమాలో చేశారు. ఓకే, ఈయన ఇప్పటివరకు చేయలేదు తెలుగు సినిమాలో, నేను గ్యారెంటీ. మహేంద్రన్ గారు, నార్మల్గా మీరు బాగా అంటే కష్టపడినా సరే, హార్డ్ వర్క్ చేసినా సరే ఇది అనుకున్నంత విజయం రాలేదే, దీన్ని మళ్ళీ గెట్ బ్యాక్ తీసుకుంటాంలో అట్లాగా ఎప్పుడు అనిపించింది బాగా? అంటే ఎప్పుడు అనిపించలేదు అంటే మీరు అనుకున్నారు నేను 100% ఇస్తున్నాను బట్ డైరెక్టర్ గారు అంత యూజ్ చేసుకోవట్లేదు? లేదు బ్రో, నేను ఒక ఎక్స్పెక్టేషన్తో, నేను ఒక ఫ్యూచర్ ఎయిమ్తో ఈ సినిమాకి రాలేదు. నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియడానికి ముందే సినిమాకి వచ్చేసాను. సో దిస్ ఇస్ మై వరల్డ్. ఈ వరల్డ్లో నాకు ఆపర్చునిటీస్ లేట్గా వస్తుంది, హిట్ లేట్గా వస్తుంది, నా ప్రాబ్లమ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ద వరల్డ్. ఓకే, నేను వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేదే, నేను ఇక్కడే కదా ఉన్నాను. సో నాకు అది పెద్దగా నాకు హట్ అవ్వదు. అది ఓకే,
పడే కష్టానికి ఏ రోజైనా ఒక రోజు హిట్ కొట్టే తీరుతుంది. ఓకే. అది కష్టపడే అందరి హీరోకి, సినిమాలో గెలవాలన్న అందరి హీరోకి అది ఉంటుంది మైండ్లో. వాళ్ళకి ఆ రాత ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు కావంటే రావచ్చు, ఎలా కావంటే రావచ్చు. ఓకే. వచ్చిన రోజు కోసం వెయిట్ చేస్తానండి. ఆ రోజు ఉందని తెలుసు, ఎప్పుడని తెలియదండి. ఓకే. సినిమా ఓవరాల్గా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? ఇక్కడ 120 థియేటర్, 120 to 130 థియేటర్స్. తమిళంలో అది కూడా 120 to 130. 122. మేబీ ప్రమోషనల్ వైజ్ అంటే ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? జూలై 10th కాబట్టి ప్రమోషనల్ వైజ్ ఇంకేమైనా యాక్టివిటీస్ చేసేమని ఉంటుందా మీరు మూవీ టీమ్? కాలేజ్ ఈవెంట్స్ చాలా ప్లాన్ చేస్తాం. ఆంధ్ర తెలంగాణ టూర్ చేస్తున్నాము. బస్సు యాత్ర అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, హోర్డింగ్స్ కానీ అవన్నీ ఆల్రెడీ జరుగుతుంది. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా సినిమాని అంతా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమాని రిలీజ్ చేసే అది ప్రమోషనల్ వైజ్ కానీ ఆడియన్స్ బాగా ఈ సినిమా వెళ్ళాలి అని తీసుకెళ్ళాలని చాలా టాస్క్. దీనికి డైరెక్టర్ గారు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టారు? అంటే సినిమా తీయడం అంతా ఒకలా ఉంటుంది, దీన్ని ఆడియన్స్కి తీసుకెళ్లేది మరొక ఎత్తున అనిపించారు. దీనికి ఏ విధంగా మీరు ఎఫర్ట్ పెట్టారు? ఎంత పెట్టినా సరిపోట్లా. ఎంత పెట్టినా సరిపోట్లా. ఎందుకంటారు? అంటే ఒక వీక్లో 7-8 మూవీస్ రిలీజ్ అవుతుంటాయి ఎవ్రీ వీక్. అందులో ఒకటి పెద్దది ఉంటుంది, 4-6 చిన్నవి ఉంటాయి. దీన్ని క్రాస్ చేయగలనుకుంటే దాని దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. మీరు చెప్పేది కరెక్టే సార్, ప్లాన్స్ ఓకే. నేను అనుకుంది ఇప్పుడు 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అన్నారు, 7 మూవీస్ ప్రమోషన్స్ ఉంటాయి అన్నారు. ఆ ప్రమోషన్ కన్నా యాజ్ ఏ డైరెక్టర్ కాబట్టి మీ ఐడియా థాట్ దాని మీద అంటే పెట్టే దాని మీద ఏ విధంగా పెడుతున్నారని నేను అడిగా. ఇప్పుడు 7 మూవీస్లో మీ ప్రమోషన్ ఉన్న దాంట్లో డిఫరెంట్. మేము ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకున్నాం, రోడ్ మ్యాప్ లాగా. ఈ రోజు ఇచ్చేద్దాం, ఈ డేట్లు ఇచ్చేద్దాం అప్ టు 11th 12th వరకు ఒక ప్లాన్గా ఉన్నాం. ఓకే. ఆ తర్వాత కూడా ఏం చేయాలనేది కూడా ఒక ఇది అనుకుంటున్నాం, రోడ్ మ్యాప్. అది నిన్నటి నుంచి అది అనుకున్నట్టుగా చేస్తున్నాం. ఓకే. మహేంద్రన్, మీకంటూ తమిళ్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మార్నింగ్ షోకి విజయ్ తలపతి గారి నుంచి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా దీనికంటూ వసుదేవసుతం? మార్నింగ్ షోకి తీసుకోవాలంటే ఒక చాలా పెద్ద క్రౌడ్ పుల్లింగ్ పవర్ ఉండాలి. అందరికీ మార్నింగ్ షోస్ దొరకదు. ఓకే. సో మనకు ఆ కెపాసిటీ ఉందని మనకు ఫస్ట్ అంటే ఒక ఏరియాలో అంటూ ఉంటుంది. నో, మీరు మార్నింగ్ షోకి పిలిచేంత కెపాసిటీ ఫస్ట్ మనం దాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఓకే. మనకు అవన్నీ అవసరం లేదు. మనకు దొరికే 4 షోలు మనకు థియేటర్స్ దొరికితే చాలు. ఓకే. బికాస్ ఈరోజు ఒక మూవీకి 4 షోస్ దొరకడమే చాలా చాలా పెద్ద విషయం. ఫర్గెట్ అబౌట్ ఎర్లీ మార్నింగ్ షో. మీకు ఎప్పుడు ఒక హీరోకి వచ్చి 4 షో కన్ఫర్మ్ అని తెలుస్తుంది, అప్పుడే మనం ఎర్లీ మార్నింగ్ షో అడుగుతాం. ఓకే. మనకి ఫస్ట్ ఈ 4 షోస్ కన్ఫర్మ్ అవ్వాలి కదా, ఇదే మనకి చాలా పెద్ద టాస్క్ కదా. ఓకే. సో మనకి ఈ టాస్క్లో గెలిస్తే చాలు. మార్నింగ్ షో 5 years తర్వాత వచ్చే మంచి ఇంకో సినిమాని చూసుకో. ఓకే. అండ్ విజయ్ తలపతి గారు మీ దానికి బర్త్డేకి మాస్టర్లో కేక్ కటింగ్ కూడా చేశారు. అండ్ మూవీ వస్తుంది కాబట్టి ఆయన కలిసేది కానీ ఏమైనా చెప్పేది ఉంటుందా? హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ ఓన్ వర్క్స్. సో అందుకోసం దీనికోసం పర్సనల్గా మీట్ అవ్వాలంటే ఐ కెన్ మీట్ హిమ్ ఎనీ టైమ్. అది దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఈ సినిమా కోసం అనేది దానికైనా ఒక మినిస్టర్ చాలా మంది మూవీస్ టైంలోనే కలిసేది. కొంతమంది అంటే ఎవరు మూవీ టైంలో ఎవరు విజయ్ సార్ని కలవలేదు. ఓకే. విజయ్ సార్ సీఎం అయిన తర్వాత ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడప్పుడు అందరూ వెళ్ళి చూసి వచ్చారు. ఓకే. విజయ్ సార్ నన్ను కాదు, నార్మల్గా ఒక స్టేట్ సీఎం ఎవరైనా రేట్ల కోసం కానీ పెద్ద మూవీస్ ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియం బడ్జెట్ మూవీస్ కానీ వెళ్ళి కలిసి మాట్లాడేది ఉంటుంది కదా అన్నాను. అలాంటి కల్చర్ తమిళనాడులో లేదు. ఓకే. ఓకే. అలాంటి కల్చరే తమిళనాడులో మన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మన సీఎం చూసి మాట్లాడే కల్చర్ అక్కడ లేదు. ఓకే. అది టోటల్గా వేరే డిఫరెంట్ స్టేట్ అది. ఓకే. మనకు ప్రాబ్లం ఉంటేనే మన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆ ప్రాబ్లంని మనమే ఫేస్ చేయాలి. ఓకే. లాస్ట్ టైం మీరు ఒక డైలాగ్ వేశారు, బట్ సినిమాకి అది సంబంధం లేదు, బట్ అడుగుతున్నాను. చెప్పండి. ఓకేనా? ముందుగా చెప్పండి. పవర్ కట్ అనేది దాని మీద అన్నారు, బట్ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు జస్ట్ 30 days అయిందని కూడా మీరే అన్నారు. అంటే ఎందుకు అది, అంటే కోపంలో అన్నారా లేకపోతే ఏంటి అనేది? ఇప్పుడు ఆయన గెలవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. నాలాగే తమిళనాడు ఆడియన్స్ అందరూ అనుకున్నారు, జనాలు అందరూ అనుకున్నారు ఆయన గెలవాలని చెప్పేసి. జనాలు ఆయనకి 5 years టైం ఇచ్చారు, మా తమిళనాడుని మీరు బాగా చేయండి అని చెప్పేసి. జనాలు ఇచ్చిన టైం దాటి ఈరోజు ఎలాగైనా నేను డిఫేమ్ చేద్దాం. యు గాట్ మై పాయింట్. ఎలాగైనా ఒకరిని డిఫేమ్ చేయాలి, ఎలాగైనా ఒకరిని వచ్చేసి ఏదో ఒకటి చెప్పి యూఆర్ నాట్ గుడ్, ఏంటి ఒక ఆర్టిస్ట్ అంటే హీరో అంటే ఒక రీల్లో మాత్రమే, రియల్లో కాదు అని ఎలాగైనా నీ ప్రొజెక్ట్ చేయాలన్నదే అల్టిమేట్. ఓకే. అందులో నేను ఒకరిని ఇరుకున్నాను అంతే. బట్ ఏ ఒక్క ప్రాసెస్కైనా ఏ ఒక్క సక్సెస్కైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ టైం పీరియడ్ ఇవ్వాలి.
ఇవ్వాలి. ఎవరైనా సరే నేను లాస్ట్ దాకా అడిగేది అది ఒకటే, ఆయన మంచి చేస్తాడో చెడ్డ చేస్తాడో మనకు తెలియదు. ఆయనకి ఇవ్వాల్సిన టైం స్పేస్ ఇస్తే గానీ ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. ఓకే, అదొకటి నేను చెప్పింది. ఓకే. ఇంకా డిఫరెంట్ వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ, What? మీరు గిఫ్ట్ ఏదైనా ఇస్తే డైరెక్టర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏది ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ గిఫ్ట్ టు a director, సర్ప్రైజ్ గిఫ్ట్ టు డైరెక్ట్ what do you want to set give? లో. क्या देते? Surprise gift. Surprise. Yeah, what do you want to surprise him with your gifts? क्या देते हैं उनको? You can tell him very small gift like car, house, విల్లా, villa, very small because you are from Bombay, no? హెలికాప్టర్. No helicopter అమ్మా. ఎయిర్పోర్ట్ లో ఎవరు డబ్బులు కడతాడో పార్కింగ్ కి వద్దమ్మా మనకి ఇది. స్మాల్ కార్ రా, BMW X1. मैंने कभी सोचा ही नहीं. ఆలోచించలేదు, ఎందుకు వచ్చిన అవసరం. ఇప్పుడు మూవీ సెట్ లో मैं पूछ लूंगी सर से कि क्या चाहिए. ఏంటి లుంగియా? నాకు అదే డౌట్. पूछ लूंगी. ఓ పూచ్ లుంగి. లుంగి మీన్స్ I thought this లుంగి. Oh my god. Okay. मैं बोल रही मैं पूछ लूंगी और जो पसंद होगा मैं वो लाकर दे दूंगी. ఓకే, या మీకు అర్థం కాలేదు కదా ఏం చెప్పిందని, నాకు తెలుసు. అర్థమైతే ఆయనకి క్వశ్చన్ అడిగేవాళ్ళు, అర్థం కాలేదు సైలెంట్ ఉన్నారు ఆయన. ఓకే. వాట్ వాజ్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ అండ్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? Me? Wow, it's a very good question. I'll take little time. ఓకే, For my answer, I'll take little time. Yeah. What's the last movie you watched? धुरंधर. దూరందర్. या అన్న Sir, మీరు సార్ గుర్తులేదు. గుర్తులేదు సార్. కానిస్టేబుల్. कांस्टेबल. ఏంటి సార్? కానిస్టేబుల్ కనకం. కానిస్టేబుల్ వేరే కానిస్టేబుల్ సెపరేట్ వరుణ్ సందేశం. లేదు సార్, థియేటర్లో మీరు ఏం చూసారు? థియేటర్లో మొన్న వెళ్ళారు కదా పెద్ది. పెద్ది. ఓకే, ఇప్పుడు నన్ను అడుగుతారు కదా, చాలా రోజులు చెప్పింది. ఇప్పుడు నాకు కూడా క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ వచ్చింది పెద్ది. వచ్చిందా? నేను లాస్ట్గా ఏం చూశాను సార్, ఐ డోంట్ ఈవెన్ చూడలే. చాలా రోజులు అయిపోయింది సార్. చాలా రోజులు అయిపోయింది నేను చూసి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. షూట్ అది ఇది. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? నెట్ఫ్లిక్స్. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? లాంగ్ డ్రైవ్. ఓకే, ఫేవరెట్ క్రష్? యూ కెన్ టెల్ హిమ్, నో ప్రాబ్లం. ఏ నువ్వు ఆయన ఏం చెప్పొద్దు, బాగోదు. अभी तो मेरा कोई नहीं है, बट जब मैं छोटी थी तब मुझे सलमान खान, बट हम आपके हैं कौन फिल्म में थे. ఓకే, సల్మాన్ భాయ్. But when I छोटी When you're a kid, such a spoiled kid. Not kid, No. not kid, young, like Young girl, 13 and 14 years. Okay. And I watch हम आपके हैं कौन फिल्म, Icon. हिंदी फिल्म, सलमान खान एंड माधुरी दीक्षित मैम की. So उसमें मैंने जब देखा तो मैं ఓకే. మ్యారీ, డేట్, ఫ్రెండ్. గివ్ 3 హీరోయిన్ నేమ్స్. మ్యారీ, డేట్, ఫ్రెండ్. మ్యారీ డేట్ అండ్ ఫ్రెండ్. 3 హీరోయిన్స్ చెప్పాలా? మ్యారీ నో వన్, డేట్ నో వన్, ఫ్రెండ్స్ ఎవ్రీ వన్. సేఫ్ అయిపోయావు, ఫోన్ కాల్కి సేఫ్ అయిపోయావు. యా, దట్స్ ఆల్ సార్. యా, యూ గాట్ మై ఆన్సర్స్. నౌ యూ. मैरी जिससे प्यार होगा मैं उससे शादी whom do you want to marry? Like, who is that person? जिससे प्यार करूंगी उसी से शादी करूंगी. Okay, who's the lover then? Which? नहीं है ఓకే. Then friend? फ्रेंड. हाँ, I have lots of friends. So everyone you want them to be as your friends. हाँ, अभी तो मेरा फ्रेंड है. దానికి కొంచెం అర్థమైంది, అర్థం వదిలేమో. 3 ఎమోజెస్ దట్ డిస్క్రైబ్ యూ బెస్ట్. లేకపోతే వీళ్ళకైనా Describe you. బెస్ట్. The best. Yeah. 3 emojis. ఆర్ డైరెక్టర్కి 1 ఎమోజీ, ఆర్ For me, 1 emoji. And అండ్ ప్రొడ్యూసర్ sir, 1 emoji. ఎక్స్ప్రెషన్. Okay, expression. Flower. Pink flower. ఓకే, ఓకే. పింక్ ఫ్లవర్. అదేంటి సార్ పింక్ ఫ్లవర్? సార్, బేసిక్గా రెడ్ ఫ్లవర్ అనేది నార్మల్ ఫ్లవర్ ఉంది, ఏకంగా మెన్షన్ చేసి పింక్ ఫ్లవర్ అంటే పింక్ కలర్స్కి ఒక తేడా ఉంటుంది, ఆమెకు తెలియక చెప్పేసింది. ఒక మీనింగ్స్ ఉంటాయి కలర్స్ కూడా. Yeah, pink flower. Okay, for him. So అండ్ మహేంద్రన్ గారు which emoji? And emoji. Monkey. Black. No, black chashma. Black chashma like. ఓకే. Okay. And sir, hand. Namaskar. Thank you, sir. Sir, thank you for the opportunity. నెక్స్ట్ టైం మరి ఫ్లవర్స్ పెడితే నెక్స్ట్ టైం ఉంటారుగా. Next, thank you, sir. When you want me to come next?
అన్న మహేంద్ర అన్న చాలా మూవీస్ చేస్తున్నా సరే మీరు ఎంత జోష్ అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు ఎలా అన్న సీక్రెట్ అసలు ఏంటి? నార్మల్గా ఎవరైనా ఎన్ని చేసినా సరే కొంచెం డల్ అవ్వడం, కానీ అన్న మాత్రం అదే జోష్. మేము కూడా క్వశ్చన్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సేమ్ జోష్, అదే ఎనర్జీ, అసలు ఎక్కడా తగ్గదు. మేము కూడా సీక్రెట్ అసలు ఏంటి? మేము కూడా షూట్లో ఆయన చాలా కొంచెం dull అయ్యారు కాసేపు ఆగితే, మీరు అసలు I love అంతే స్పాంటేనియస్ గా చెప్తారు. No, I love each and every second, bro. ఓకే. I love that process. I love. See, నేను ఎప్పుడు కరెంట్లో ఉంటా. ఓకే. నేను మనం బాధ ఉన్న లోపల ఆలోచించుకుంటూ ఇలా ఉండను, నెక్స్ట్ ఏం చేయాలి ఇలా ఉండను. నేను కరెంట్లోనే ఉంటా. ఓకే. కరెంట్లో ఏం జరిగినా ఐ అక్సెప్ట్. కరెంట్లో తప్పు చేస్తే కరెంట్లో చేసింది అది. ఈ సినిమాలో కూడా అదే చేశారు కదా, అంతే కదా. సో అది ఏదైనా నేను రియల్గా ఉంటాను, అది నాకు చాలా ఇష్టం, అలా ఉంటాను. అందుకే ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 10th సినిమాకి రండి, థియేటర్కి రండి, మార్నింగ్ షో సినిమా చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అంతే. ముగ్గురు 1 డైలాగ్ చెప్పండి. సేమ్ మా డైలాగ్ సార్ ఓన్లీ సార్ ఇన్వెస్టిగేట్, మేమే ఎగ్जीक्यूशन. हमारी फिल्म वसुदेव सुतम 10 जुलाई को रिलीज हो रही है, तो आप अपने नियर थिएटर में जाकर के देखिए. देखले మేము ఖచ్చితంగా చూస్తాం మీకోసం. థ్యాంక్ యూ. తమిళంలో చెప్పించండి சார் சார் தமிழ் audience. எல்லாரும் மறக்காம 10ஆம் தேதி ஜூலை வந்து படம் பாத்துருங்கப்பா. உங்களுக்காக மட்டும் தான் நாங்க பண்ணி. అది చూడమన్నావా తిడుతున్నావా? సార్ సార్ వాళ్ళు నా ఫ్రెండ్స్ సార్ వాళ్ళు. నేను నా ఫ్రెండ్ దగ్గర ఎలా అడుగుతాను, నేను వచ్చేసి హలో ఆడియన్స్ అందరూ సినిమాకి వచ్చి ఇలా చేసామనుకోండి, ఏమంటారు వాడు చూడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ అదే చెప్తున్నా నేను, బాయ్స్ ప్లీజ్ జూలై 10th వచ్చి నా కోసం మా కోసం సినిమా చూడండి. ఓకే, మహేంద్రన్ గారి కోసం కంపల్సరీ వచ్చి చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్.